ఏకాంతానికి భంగం కలిగించాను. పర్వాలేదండి. జంట ఎవరూ లేకుండా ఒంటరిగా కూర్చున్నారే? నాకు అలవాటు. ఇలాంటి వయసులో ఒంటరితనం ఒంటికి అంత మంచిది కాదు అని మా మామయ్య చెప్పేవాడు. బైది బాయ్, రాత్రి మీరు చాలా బాగా పాడారు. మీకు నచ్చిందా? తియ్యగా ఉండేవి ఏవైనా సరే నాకు త్వరగా నచ్చేస్తాయి. అవును, ఏమిటి ఆలోచిస్తున్నారు? అడవిని కాచిన వెన్నెల గురించి. ఏదైనా కథ? అవును. ముగింపు తెలియని కథ. నాకు చెప్పండి. ముగింపు నేను చెప్తాను. సుఖాంతం చేస్తాను. ప్రామిస్. ఎవరైనా చూస్తే? ఎవరు చూడకుండా ఉంటే? బాబు ఏడు చూస్తున్నారు? నక్షత్రాలు చూస్తాను. పట్టబాగా నక్షత్రాలు చూస్తున్నారు, కనిపిస్తాయి. ఈ దుర్బిణిలో పట్టబాగా కనిపిస్తాయి. అవునండి. ఏమి నడు, ఏమి నడక, అవసరంగా మనం అబ్బా మాట్లాడుతుంది కూడాను. సార్, అమ్మడు నీకు పెళ్ళయిందా? లేదండి. అవ్వకపోతే కాకినాడ సంబంధం సెటిల్ చేయరా? పోనీ బందర సంబంధం గాయపడుతున్నా కాస్త సముద్ర పొట్టు చల్లగా ఉంటుంది, కూరలుగా ఆడతాయేమిటి? సారే ఊరుకోయా, ఆడపిల్ల కనబడితే చాలు పెళ్లి గర్భధానం. ఆ పని తీగట్టండి. హలో హలో, ఏమిటి ఇలా వచ్చారు? చూడండి, నేను ఈ హోటల్ మేనేజర్ని. నా పేరు సుందర్రావయ్య. నేను మ్యారేజ్ బ్రోకర్ బస్ చూస్తుంది. తమకు పెళ్ళయిందా? చూడండి, ఈ అమ్మాయిని ఎప్పుడైనా చూస్తారా? చూడకపోవడం ఏమిటండి? కాటేజీ నెంబర్ 12 ఆలుమగలు చిలక కొడుకులే ఉన్నారు. వీళ్ళిద్దరూ ఆలుమగలు కాదండి. ఈ అమ్మాయి పేరు జయ, వీరి కూతురు. ఆ కుర్రాడు ఈ అమ్మాయిని లేవ తీసుకొచ్చాడు. కూతురు విషయంగా రిపోర్ట్ ఇస్తే ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. అరే, వీడేలా కొంపలు ముంచే రకం అనుకోలేదే. నిజంగా అమ్మాయి భర్తనే నమ్మాను. అమ్మాయికి పెళ్లి చేయాలనుకునే సమయానికి ఘోరం జరిగింది బాబు. ఎందుకంటే అలా బాధపడతారు? నేను ఉన్నాను కట్టండి, అన్నిట్లు ఆదుకుంటాను. పెంటపడ సంబంధం ఆయన చేసామంటారా? మిస్టర్ బస్వేశ్వర్, ముందు ఈ కేసు విషయం తేలినవయ్యా, తర్వాత నీ సంబంధాలు. రాజా, చూడండి, రాజా, నాన్న, నాన్న. ఎంత పని చేశావమ్మా. మా పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోయి ఈ పని ఎందుకు చేసావమ్మా? నీ తల్లి నేను తిగులుతో ఎంత కుమిలిపోతున్నావో నీకు తెలుసా? అసలు నన్ను అడిగితే తప్పు ఈ అమ్మాయిది కాదండి, వయస్సుది. అయితే మటుకు పెళ్లి కాని ఆడపిల్లని బలవంతంగా బయటకు లాక్కొస్తాడా? అటువంటి వాడిని అండమాసి పంపించారండి. ఏమ్మా, ఆ అబ్బాయి రాజా ఎక్కడ? గంటలో వెళ్ళొస్తానన్నాడు.
ఇంకా రాలేదు. ఇంకెందుకు వస్తాడండి, పోలీసులు వస్తున్నారని పసిగట్టి జెండా ఎత్తేసి ఉంటాడు. ఏమండి ఏమండి మావి లక్ష్మి లక్ష్మి ఎక్కడైనా కనిపించిందా? మీరు కనపడిస్తే కదండి కాటిలో పెట్టి దాచి బాబు అరగంట క్రితం వరకు కాటేజీలోనే ఉంది. ఇప్పుడు మనిషి లేదు, బట్టలు లేవు, పెట్టి లేదు. రాజా గారితో సందేహం లేదు, వాడే గద్దలా కన్నీపోయి ఉంటాడు. ఏమిటయ్యా మీరు అనేది? చూడండి, ఫిట్స్ కి వైద్యం చేసుకోవడానికి వెళ్ళిందేమో. చాలేవయ్యా ఇన్స్పెక్టర్ గారు, నాకు చాలా ఆందోళనగా ఉంది. నా భార్య విషయం తమరు తెలుసుకోవాలి. మీరేమీ ఆదుర్త పడకండి, స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వండి. వీలైతే ఆవిడ గారి ఫోటో కూడా మాకు ఇవ్వండి, ఎంక్వైరీ చేసి చెప్తాం. అలాగే చూడండి, మీరు బాధపడకండి, మీరు ఉమ్మాయండి, మళ్ళీ పెళ్లి చేయిస్తాను. నిన్ను ముందు ఉప్పు పాత్ర వేసేయాలి, నాకు పెళ్ళొద్దు మొర్రో అంటే బందర్ లడ్డు బాగుంటుందని బలవంతాన కట్టబెట్టావు. ఇప్పుడు చూడు, నెల తిరగకుండానే ఆ బందర్ లడ్డు నే పండు కాక తన్నుపోయింది. ఏమిటయ్యా ఈ కర్మ 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 కర్మ. అనాథన్, మొత్తానికి పంజరంలోని రామచిలుక స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగిరొచ్చింది. అందుకు సాయపడ్డ గౌరవంకకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటుంది చిలక. వయసులో ఉన్న అబ్బాయి అమ్మాయిల మధ్య ఉండవలసింది కృతజ్ఞత కాదు, వలం అని మా మామయ్య చెప్పేవాడు. అలా తీయటి వాళ్ళకి గెలుపు తప్పదు ఉమ్, మ్మ్. అని మా అత్తయ్య చెప్పేది. అవును, ఆ ముసలాయన నీళ్ళలో ఉన్నంత కాలం మూగదానిలా ఉండేదానివి, మరి ఇప్పుడు రాగం పలకాలంటే వేణుని సృష్టి చేసే రసికుడు ఉండాలిగా. ఉంటాను. నీలో రాగాన్ని అనురాగాన్ని పలికించడానికి నేను ఎప్పుడు ఉంటాను మేనక. అదేంటి నన్ను మేనక అంటున్నా? ధనాదన్, నీ అందానికి అర్థం ఆ పేరులోనే ఉంది. అదే నీకు సరైన పేరు. అంటే ఆ అమ్మాయి కూడా ఊరవసం నువ్వే పెట్టావు పేరు? ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఎందుకులే, చూడు, వాడిపోయిన పువ్వు గురించి, వదిలేసిన ఆడదాని గురించి మర్చిపోవాలని మామయ్య చెప్పాడు. తగిలిన దెబ్బని కలిసిన మగవాణ్ణి గుర్తుంచుకుని తీరాలని మా అత్తయ్య చెప్పింది. అది సరే, ఇప్పుడు మనం ఎక్కడికి? ఆనంద పంచుకి, ఎందుకనో? అనురాగపు లోతులు చూసేందుకు. లక్ష్మి, రా. లక్ష్మి, ఎవరిది పెళ్లి? ఇది నా ఆప్తమిత్రుడి. అతను విదేశాలకు వెళ్ళటంతో ఇది మనకు స్వాధీనమైంది. ఇక్కడ మనం ఎలా ఉన్నా ఏం చేసినా ఎవ్వరికి తెలియదు. ఇదే మన శృంగార సామ్రాజ్యం. ఎలా ఉంది? అద్భుతంగా ఉంది. నీ అందంలాగా. వెలుతురు కూడా విపరీతంగా వస్తుంది. నా కోరికలాగా.